గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భ్రష్టు పట్టుకుపోయినటువంటి విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంక్షేమంపై వెంటనే విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి సమీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత తెలంగాణ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థుల చదువుల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా విద్యార్థులకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్య దూరం చేసింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాల నుంచి దాదాపు 7,000 పైచలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా విద్యా సంవత్సరం పూర్తయింది, మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే దశలో ఉంది. ఇలా విద్యా సంవత్సరం చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఫీజులు చెల్లిస్తానే సర్టిఫికెట్ ఇస్తామంటూ విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నాయి. అనేక మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా వేసుకొని ఇలా చదువుకుంటే ఇలా రియంబర్స్మెంట్ రాక ఇలా సర్టిఫికెట్ తీసుకోలేక పై ఉన్నత చదువులేక ఇలా విద్య దూరమే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా విద్యారంగాన్ని భ్రష్టు పెట్టించారో ఆ విద్యారంగాన్ని దేశంలోనే తెలంగాణ విద్యారంగం నెంబర్ 1 తీర్చి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంగా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు కాకుండా పూర్తి స్థాయి వీసీలను నియమించి యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీలో విద్యాభవనాలు పెరిగితే రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి ఇలా పేద విద్యార్థులకు అండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారిని ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.